హాయ్ హలో నమస్తే నేను స్వప్న. ఈరోజు మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమణి గారు ఉన్నారు. హలో మ్యామ్. హాయ్ మా. మ్యామ్, మనకి ఇండియాలో ఉమెన్ దగ్గరనే ఎక్కువ అమౌంట్ అనేది ఉంటుంది. అవును. సో వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు మ్యామ్? దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఉమెన్ డబ్బులు అనేసరికి వాళ్ళకి ఇష్టమైంది బంగారం, యా మ్యామ్, బట్టలు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ రెండిట్లోనే వాళ్ళు ఎక్కువ పెడతారు. కానీ ఉమెన్ అన్నది వాళ్ళకి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకే రిటైర్మెంట్ కోసం అని పెట్టుకోవాలనేసి, ఉమెన్ కూడా ఉన్నది వాళ్ళ రిటైర్మెంట్ కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు కదా. యా మ్యామ్, చేసుకోవచ్చు. లేదా షార్ట్ టర్మ్కి ఏదైనా ఇప్పుడు వీళ్ళకంటే ఒక కోరిక ఉంటుంది, నాకు అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయికి నేను ఇది ఇవ్వాలి, లేదా నా వచ్చే కోడలికి నేను ఇది పెట్టాలి, లేదా సో అండ్ సో ప్లేస్లోని నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళి హాలిడే స్పెండ్ చేయాలి, నేను ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలని వాళ్ళకి సపరేట్ గోల్స్ కూడా ఉంటాయి కదా మ్యామ్. సో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా లైక్ మెన్ ఎలాగైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఉమెన్ కూడా కంపల్సరీగా ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వాళ్ళ దగ్గర ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. యా మ్యామ్. ఫ్యామిలీలోని అందరి కోసం కూడాను. యా మ్యామ్. ఫ్యామిలీలోని హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలోని వాళ్ళకి హస్బెండ్కి పిల్లలకి లేదనుకోండి, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఇప్పుడు ఈవిడ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకొని ఆ బిల్స్ పే చేయాలి. కాబట్టి కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఉమెన్ కోసం అనేసి మాట్లాడుకుంటే ఉమెన్ ఏంటి, ఇప్పుడు మనకి ఓన్లీ రైస్ వండేసి పెట్టట్లేదు కదా, అందులోనే మనకి కావాల్సినవి పచ్చళ్ళు, కూరలు, పెరుగు అన్నీ కూడా ఆవిడ కావాల్సినవన్నీ చూస్తారు, కంప్లీట్ థాలి. అవి దాంతో పాటే రైస్ ఉన్నదంటే ఇదంతా కూడాను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ సెక్యూర్ ఉన్నది అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, ఈ రెండు ఉన్నాయి అంటే దెన్ వీ కెన్ ప్లాన్ ఫర్ సేవింగ్స్. ఓకే. సో ఫస్ట్ అవి చేసిన తర్వాతనే మన సేవింగ్స్కి వెళ్ళమంటారు. చెయ్యాలి. ఓకే. బలవంతంగా ఇంట్లోని మగవాళ్ళకి చెప్పి చేయించాలి. అవును మ్యామ్. లేదు ఒక సింగిల్ లేడీ ఉన్నది అంటే సింగిల్ లేడీ కూడా ఇవి ముందు పెట్టుకోవాలి. సింగిల్ లేడీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జాబ్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు. సో మీకు ఏంటంటే ఫస్ట్ మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ, పర్సనల్ యాక్సిడెంట్ అన్నది కంపల్సరీ, దెన్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు నావి గోల్స్ ఏవి ఉన్నాయి, నా లయబిలిటీస్ ఏమి ఉన్నాయి, నా ఇన్కమ్ ఎంత ఉన్నది, దాని అంతా కూడా బేస్లోని మనదేంటి ఒక వాల్యూ అన్నది ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి మీ వాల్యూ ఏంటి అంటే మీరు ₹1,00,00,000 అంటారు, 50 లక్షలు అంటారు, 70 లక్షలు అంటారు, లేదా ఒంట్లో ఉన్న బంగారం దీన్ని కలిపితే నాకు ఇంత అంటారు. బట్ అది కాదు. పిల్లలు ఎంతమంది, వాళ్ళ చదువులు ఏంటి, ఇంట్లో నాకు ఎంత హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెట్టాలి, నా రిటైర్మెంట్కి ఎంత కావాలి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఒక పర్సన్ది వాల్యూ తీస్తారు. వావ్ మ్యామ్, అసలు ఇది మైండ్ బ్లోయింగ్ మ్యామ్. అసలు ఎంత బాగా చెప్పారంటే ఇది చాలా మందికి తెలియదు మ్యామ్. తెలియదు. అండ్ మనం పాలసీ తీసుకున్నాను, పాలసీ ఎంత పాలసీ, 5 లక్షల పాలసీ తీసుకున్నా, 10 లక్షల పాలసీ, 5 లక్షలు 10 లక్షలు ఇవాళ రేపు నథింగ్. మన పిల్లలకి ఒక సెమిస్టర్ ఫీజ్ కూడా రాదు దాంతోనే. యా మ్యామ్. అండ్ డిఫరెంట్ గోల్స్ ఉండాలి. ఇప్పుడు మన కిచెన్లోని ఒక మనకి షెల్ఫ్ ఉన్నదంటే మనం పప్పులు అంటే అన్ని పప్పుల్ని కలిపి ఒకే దాంట్లో వేసాము, ఏ పప్పుకి ఆ డబ్బా ఉంటుంది. అలాగే ఏ గోల్కి ఆ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సూపర్. కందిపప్పు నిండుకుంది కదా అనేసి మినపప్పు తీసుకొని ఆ రోజు పప్పు వండుకోము, లేదా మినపప్పు లేదని కందిపప్పుతో ఇడ్లీలు చేసుకోము మనం. అవును మ్యామ్. రైట్. సో ఉమెన్కి ఏంటంటే ఇవన్నీ కూడా సెక్టర్స్ ఇవి చూసే బాధ్యత వాళ్ళది. అండ్ చాలామంది ఉమెన్ లైఫ్ని అంటే కెరీర్ని సాక్రిఫైస్ చేసుకుంటారు చాలామంది మ్యామ్. ఓకే, వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంకొకరికి ఆపర్చునిటీ ఇస్తున్నారు. యా మ్యామ్. రైట్. ఎందుకంటే పిల్లలని వాళ్ళు ఎదగాలి, మంచిగా రావాలి అంటే ఎస్, సమ్వన్ హ్యాస్ టు సాక్రిఫైస్.
సో మగవాళ్ళకి కావాలి కంపల్సరీగా దే స్టార్ట్ వాళ్ళ కోసం అనేసి కూడా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ లేడీస్ కోసం చేయాలి, రిటైర్మెంట్ కోసం అనేసి. అవును మ్యామ్. అండ్ పిల్లలు ఒక 20-25 ఇయర్స్ వచ్చాక 25 నుంచి ఆల్మోస్ట్ పిల్లలు అర్నింగ్ స్టార్ట్ చేస్తారు కదా. పిల్లలేమో బాధ్యత తీసుకోవాలి. ఓకే, అమ్మ మా కోసం ఇన్నాళ్ళు తను సాక్రిఫైస్ చేసింది కాబట్టి అమ్మ పేరు మీద కనీసం నాన్న ఇన్నాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇప్పుడు ఇక్కడి నుంచి దాన్ని నేను మేము కంటిన్యూ చెయ్యాలి. చేస్తాను. సో దాట్ ఒక 55-60 ఇయర్స్ వచ్చాక ఒక ఉమెన్కి ఆమెకి అంటూ ఆమెకు ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది. అవును మ్యామ్. అది ఆవిడ ఏదైతే చేసుకోనండి, ఓకే, బట్ షీ డిజర్వ్స్ ఆ ఇన్వెస్ట్మెంట్. యా మ్యామ్. హస్బెండ్ వైపు నుంచి ఉండాలి. దాని తర్వాత హస్బెండ్ ఒక కొంతకాలం అయిపోయాక పిల్లలు అర్నింగ్ స్టార్ట్ చేసాక పిల్లలు తీసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ Thank సో you so మచ్.